జాగృతి జనంబాటలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని నాగరంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. స్థానిక ప్రజలతో కలిసి మురికి కూపంగా మారిన నాగారం నాలాలను పరిశీలించారు. జై తెలంగాణ జై తెలంగాణ దిగాలక్క ఇక్కడ బస్తీ దవాఖానా కావాలని చెప్పేసి అక్కగారి దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనకు రేషన్ షాప్ లేదు. రేషన్ షాప్ కోసం దాదాపు ఒక దమ్మాయి కూడా ఇక నాగారం పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకు తక్షణమే అక్కగారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ తక్షణమే బస్తీలో ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని అక్కగారికి విలువించుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పింది. కానీ ఇక్కడ అక్క అందరు కూలి చేసుకునే వాళ్ళు ఈ 60 గజాల రూమ్ లో కూడా దాదాపు అందరూ కూడా కిరాయికి ఉండే వాళ్ళక్క. కనీసం మాకు ఎక్కడైనా టేస్ట్ చూపిస్తే కనీసం అక్కడ పోయి ముడిసో ఏదో వేసుకొని నివసిస్తారక్క. ఇక్కడ ఉన్న కాలనీవాసులకు కనీసం స్థలం కూడా లేదక్క. దయచేసి స్థలం అన్నా లేకుంటే ఇందిరమ్మ ఆ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని అక్కగారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ చాలా మంది ముద్దాపులు చాలా మంది రక ఎన్నిసార్లు